హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. మీలో బీరకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అంతేనండి, సో అనమాట. సో ఈ కర్రీ వండినప్పుడు మాత్రం నాకు ఇష్టమైంది ఇంకేదైనా చేసుకొని తింటాను. లైక్ ఆలూ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, లేదంటే ఎగ్ రైస్ ఇలా చేసుకుంటాను అనమాట. ఈ బీరకాయ కర్రీ అంటే ఏంటో కొంచెం దూరంగా ఉంటాను. బీరకాయ పప్పు అయితే ఇష్టం, కానీ ఇలా కర్రీ చేస్తే నచ్చదనమాట. బట్ నాకు నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో అందరికైతే టేస్టీగానే వండి పెడతానమాట. బీట్రూట్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మ పొలం దగ్గరికి వెళ్ళి 2-3 బీట్రూట్ గడ్డలు నా కోసం తీసుకొచ్చి వాటిని ఉడకబెట్టి కర్రీ చేసి ఇచ్చేదనమాట. సో అప్పుడు అమ్మమ్మ అలా చేసి ఇచ్చేది. సో అప్పుడు బాగా తినేదాన్ని అనమాట. మధ్యలో కొన్ని ఇయర్స్ స్కిప్ చేశాను, ఎందుకో ఏంటో తెలియదు నాకు కూడా. బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం తింటున్నాను. బీట్రూట్ చాలా హెల్దీ అనమాట. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. ఈవెన్ పచ్చివి కూడా స్లైసెస్గా కట్ చేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని కూడా తినొచ్చు. అండ్ బీట్రూట్ లేదంటే ఆలూ ఫ్రై లేదా ఎగ్ రైస్ ఇలా చేసుకుంటాను. బట్ ఆలూ కూడా చాలా తగ్గించానండి. ఆఫ్టర్ డెలివరీ కొంచెం వెయిట్ పెరిగానని అనిపిస్తుంది. సో డైట్ అనేది చేయాలని అనుకుంటున్నాను. డైట్ ప్లాన్ చేయాలి. డైట్ వీడియోస్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా ఏవి ఫాలో అవుతున్నాను అనేది మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అండ్ అలాగే పెద్ద పాప పుట్టిన తర్వాత కూడా డైట్ చేశాను. ఒక 2-3 కేజీస్ అయితే లాస్ అయ్యాను. మళ్ళీ వీళ్ళు కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా సేమ్ వెయిట్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నుంచి ఇంకా కొంచెం డైట్ గట్టిగా చేయాలని నాకు నేను శపథం తీసుకున్నాను అనమాట.